71వ జాతీయ చలనచిత్ర అవార్డులు అధికారికంగా ప్రకటించబడ్డాయి. 2023లో విడుదలైన అద్భుతమైన సినిమాలకు ఈసారి అవార్డులు లభించాయి. తెలుగు సినిమా అభిమానులకు గర్వకారణమైన ఫలితాలు వెలువడ్డాయి. తెలుగు హీరో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు ఫిల్మ్ గా ఎంపికైంది. గ్రామీణ భావోద్వేగాలతో తెరకెక్కిన బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు పాటకు కాసాల శ్యామ్ ఉత్తమ లిరిస్ట్ గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఇది తెలుగు పాటకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు. నటన విభాగంలో 12th ఫెయిల్ సినిమాలో విక్రాంత్ మస్సే, జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ నటి విభాగంలో రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంతో అవార్డు గెలుచుకున్నారు. ఇక మిగతా భాషల ఉత్తమ చిత్రాలు ఇలా ఉన్నాయి. తమిళంలో పార్కింగ్, హిందీలో ఖతల్, మలయాళంలో ఉల్లో జోక్కు, మరాఠీలో శామ్చి ఐ, కన్నడలో కందీలు ది రే ఆఫ్ హోప్ మొదలైనవి. ఇతర కేటగిరీలోనూ తెలుగు సినిమాలకు మంచి గుర్తింపు లభించింది. హనుమాన్ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ అవార్డు గెలవగా, బేబీ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో పురస్కారం లభించింది. జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల ప్రతిష్ట పెరిగిన ఈ సందర్భం ప్రతి తెలుగు ప్రేక్షకుడికి గర్వించదగినది. మరిన్ని అవార్డులు, మరిన్ని అద్భుతాలు తెలుగు సినిమా తరపున రావాలని ఆశిద్దాం.